అర్జున్, తొందరగా లేవరా. ఫస్ట్ ఎగ్జామ్కి లేటుగా వెళ్తే మంచిది కాదు. ఆల్ ద బెస్ట్ అర్జున్. ఎగ్జామ్ బాగా రాయి. అదేంటో ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు ఫ్రీగా వెళ్ళాలనిపిస్తుంది. ఇక్కడ కూడా కాలేజీకి వెళ్తున్నట్టు ఈ సెటప్ అంతా నాకు అస్సలు నచ్చదు. పైగా ఈ కుంకుమలు పూజలు ఒకటి ఎందుకు మా అంటే ఎగ్జామ్ రాసేటప్పుడు దేవుడు నీ తోడుంటాడరా అంటది. మా అమ్మ అంతే, కనిపించే లాజిక్స్ కన్నా కనబడిన దేవుడినే ఎక్కువ నమ్ముతుంది. ఈరోజు కూడా నాకు ఏ యూజ్ లేని సబ్జెక్ట్ మీ దేవుడు నా లైఫ్లో ఎందుకు పెట్టాడని లాజికల్ క్వశ్చన్ అడిగితే, బాబు హాల్ టికెట్ ఎక్కడా? ఇది ఒడి అమ్మా ఎక్కడ పడిపోయింది? దారిలో పడిపోయినట్టుంది. అంకుల్ ఇప్పుడే ఇంకో కాపీ తీసుకోవచ్చు బాబు, ఈ హాల్ టికెట్ నీదేనా? నాదే. థ్యాంక్స్ అంకుల్. ఎగ్జామ్కి లేట్ అవుతుంది వెళ్ళు. థ్యాంక్ యూ. నడుచుకుంటూ వస్తున్నా అమ్మాయ? ఓకే, థ్యాంక్స్ అంకుల్. హాయ్, నా పేరు అర్జున్. అది వాచ్మెన్ చెప్పాడు నా హాల్ టికెట్ మీరే ఇచ్చారంట కదా. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ మీటింగ్లోనే సిల్కా, నైస్ ట్రై. థ్యాంక్స్ అన్నయ్య. అన్నయ్య అన్నయ్య అనేసిందేంటి? ఈమెందుకు నవ్వుతుంది? హలో, ఎందుకు నవ్వుతున్నావు? నేనే అమ్మాయితో ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేయలేదు. ఆ హాల్ టికెట్ దొరికింది నాకు. ఏదో మిస్కమ్యూనికేట్ అయినట్టుందిలే. నడుచుకుంటూ వస్తున్నా అమ్మాయ? థ్యాంక్ యూ సో మచ్. తనకేమో సిల్క్, నాకేమో థ్యాంక్ యూ. అబ్బా, నీకు కూడా సిల్క్ కొనిస్తాలే. కానీ ఫస్ట్ నా కోసం తెచ్చిన సిల్క్ అయితే తెలియవు కదా. ఆహా, ఇప్పుడు నేను కొత్త చాక్లెట్ తీసుకొచ్చి తన దగ్గర నుంచే తెచ్చానన్నా నీకు తెలియదు కదా. ట్రై చేసి చూడు. ట్రై చేసి చూడాలా? అన్నట్టు నా లాజికల్ క్వశ్చన్కి మా అమ్మ ఏం ఆన్సర్ ఇచ్చిందో చెప్పలేదు కదూ. చేసే ప్రతి పనికి, జరిగే ప్రతి విషయానికి దేవుడు ఏదో ఒక అర్థం పెట్టే ఉంటాడరా అని. ఈరోజు హాల్ టికెట్ ఎందుకు పోయిందని ఫీల్ అయిన నాకు తను పరిచయం అవ్వడం కోసమేమో అన్న ఆన్సర్ దొరికింది.